వైసీపీ నేతల గుండెల్లో దడపుట్టేలా మచిలీపట్నంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెంట టీడీపీ శ్రేణులు కదం తొక్కాయి. చంద్రబాబుకు జనం అడుగడుగునా నీరాజనాలు పలికారు. అశేష జన ప్రవాహాన్ని చూస్తే టీడీపీలో జోష్ ఎంతలా పెరిగిందో చెప్పొచ్చు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలో భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించిన తీరు టీడీపీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. రానున్న ఎన్నికల్లో పులివెందులతో సహా 175 స్థానాల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 4 ఏళ్ల జగన్ పాలన అవాసాన దశకు చేరుకుందని, వైసీపీకి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపివేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు 5 కోట్ల మంది ప్రజలు చైతన్యవంతులు కావాలన్నారు. ప్రజా చైతన్యంతోనే తులసివనంలో గంజాయి మొక్కలను ఏరివేయాలని పిలుపునిచ్చారు. పథకాల పేరు చెప్పి లక్షల కోట్లు జగన్ దోచుకుంటున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. పన్నుల ద్వారా ప్రజల నుంచి సేకరించిన లక్షల కోట్లు, అప్పు చేసి తెచ్చిన 10 లక్షల కోట్లు ఎట్టుపోతున్నాయో జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతి మనిషిపైన 2 లక్షల అప్పు భారం మోపారని, జగన్ చేసిన అప్పు ఎవరు చెల్లించాలని ప్రశ్నించారు. జగన్ మద్య నిషేధం అంటూ మద్యం ఆదాయాన్ని 25 ఏళ్ల పాటు తాకట్టు పెట్టాడని విమర్శించారు. వైసీపీ పోతేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, టీడీపీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరిగాయన్నారు. ప్రపంచంలోనే మొదటిసారిగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను సైతం మూసివేసిన దుర్మార్గుడు జగన్ అని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులకు ఇసుక దోపిడీ నిత్యకృత్యంగా మారిందన్నారు. ఇసుక విధానం కారణంగా 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, మద్య మాఫియాల నుంచి వచ్చే డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్లకే పోతుందని చంద్రబాబు అన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం బాధ కలిగిస్తుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి రాజధాని సైతం లేకుండా చేసిన జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని చంద్రబాబు విమర్శించారు. పులివెందులలో బస్టాండ్ కట్టలేని వ్యక్తి 3 రాజధానులు నిర్మిస్తానడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ను సంపద సృష్టి కేంద్రంగా తీర్చిదిద్దిన విధంగా అమరావతిని తయారు చేయాలని అనుకున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 72% పూర్తి చేసిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు తెలిపారు. 2019లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో కరువు శాశ్వతంగా కనుమరుగయ్యేదన్నారు. అంతేగాక 2029 నాటికి 2 తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఆర్థికంగా మొదటి 2 స్థానాల్లో ఉండేవని చెప్పారు. రాజకీయాల్లోనూ ప్రజా జీవితంలోనూ ఉండే అర్హత జగన్కు లేదని ఆయన చెప్పారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితం నీతిగా, నిజాయితీగా బతకానని, అందుకే ఎవరికీ భయపడనని చంద్రబాబు స్పష్టం చేశారు.